నమస్తే అండి. చెప్పండి. సార్ పేరు నా పేరు సుంకర్ శ్రీనివాసరావు, కబడ్డీ సీను, అమరావతి రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడిని. ఓకే సార్. మరి అమరావతి అంటున్నారు సార్, ఈసారి సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? మరి ఒకటి మాత్రం వాస్తవం, 81-82% ఆంధ్రప్రదేశ్లో ఓటింగు పోల్ అవడం జరిగింది. 4వ తారీఖు వచ్చే ఫలితాలు మొత్తం అంతా కూడాను మహాకూటమి అని చెప్పని లేదా జగన్మోహన్ రెడ్డి గారని అని మామూలుగా ఏంటంటే ప్రజల్లో పెద్ద ఆందోళనగా ఉంది వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి. ఎందుకంటే గతంలో ఉన్న 45 సంవత్సరాలు రాజకీయ అనుభవంలో 9 సార్లు ఎలక్షన్ చూసినటువంటి పరిస్థితిలో 65, 67, 70, 72% తప్ప 82, 83% పోలైనటువంటి పోలింగు అది 2024లోనే జరిగింది. దాని కనుక ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని చెప్పకపోయినా ఒకటే మాట చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఈ రోజున ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరు సహకారంతో వాళ్ళ ఒక ఇద్దరు బిడ్డలు ఉన్నప్పటికీ ఎంప్లాయీస్ అయినప్పటికి కూడా వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా సహాయం అడిగితే నిన్నగా మొన్న కదా ఇచ్చాము అని చెప్పి తల్లిదండ్రులని అడిగే పరిస్థితి. అలాగే బిడ్డలు కూడా ఉద్యోగాలు చేసుకున్నప్పుడు మందులు కొనుక్కుంటామని చెప్పని ముసలమ్మ తాత ఇద్దరు కలిసి ఎరా నాన్న మాకు మందులు కొనుక్కోవాలరా అని చెప్పని అడిగే పరిస్థితి ఉన్నప్పటికి కూడా కేవలం ఏంటంటే మొన్న కదా ఇచ్చామని చెప్పనే పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఒక కన్న బిడ్డగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ముసలమ్మకి ముసలోళ్ళకి ఆసరా కానీ అలాగే అమ్మఒడి కానీ కాపు నేత్రం కానీ ఆటో వర్కర్స్ మన యూనియన్ సభ్యులకు కానీ మొత్తం అంతా కూడా ఇచ్చినటువంటి పథకాలు నాకు తెలిసినంతవరకు భారతదేశంలో ఎక్కడ కూడా ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదు, ఏ పార్టీ కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నేను ఒకసారి చెప్పాను 150 సీట్లు వస్తున్నాయన్నా, 150 సీట్లు 151 వచ్చినాయి గతంలో విజయవాడ లోకల్లో ఎవరు గెలుస్తారో కూడా చెప్పాను, అలాగే గెలిచారు. ఇప్పుడు నేను చెబుతున్నాను రాసుకోండి, 95 దగ్గర నుంచి 110 సీట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నాయి. 95 నుంచి 110 సీట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నాయి. ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం వెల్లంపల్లి శ్రీనివాసరావు గెలుస్తున్నారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రాబోయే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం. ఇవాళ వాస్తవంగా ఏంటంటే ఈ ఎన్నికలు ఎందుకు జరిగినాయంటే ఎంత పోలింగ్ కూడా ఎందుకు అయిందని చెప్పంటే మేము ఒక బలమైన వీడియో ద్వారా తీసుకెళ్ళాం, పాంప్లెట్ రూపంలో తీసుకెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ పథకాలు ఏం ఉండవు, అన్నీ తీసేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ పథకాలే కాదు ఇంకా కొత్త పథకాలు పెట్టి పేదవాళ్ళందరిని కాపాడతారు. ఆ పేదవాళ్ళని కాపాడేదానికి ప్రతి ఒక్క ఓటు కూడా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పని అనడంతో ఇవాళ తాత కానీ నానమ్మ కానీ తండ్రి కానీ తల్లి కానీ మరి వాళ్ళ కోడళ్ళు కానీ కూతుర్లు కానీ మొత్తం అంతా కూడా అందరూ కూడా ఒక మామూలుగా ఏంటంటే ఒక సాధన జీవితంతో కార్మికుడు బతుకుతున్నట్టు పరిస్థితిలో ఇంటికి వచ్చేటప్పటికి రూపాయి కూడా రాకుండా పరిస్థితి ఖర్చు పెట్టుకుని వస్తుందంటే ఇవాళ అమ్మఒడి అని చెప్పానని జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలను చదివించడం, ఒక మామకి నాన్నకి ఇద్దరికి కూడా ఏంటంటే తాతకి కూడా ఎన్ని పింఛన్లు ఇవ్వడం, ఆసరా ఇవ్వడం, కాపు నేత్రం ఇవ్వడం, ఇలాంటి పథకాలు నాకు తెలిసినంత వరకు నేను వంగవీటి మోహన్ రంగా గారు ముఖ్యమంత్రి రైట్ హ్యాండ్ అయినప్పటికీ నాకు తెలిసినంత వరకు ఎన్నో ప్రభుత్వాలు చూసా కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వాన్ని నేను ఇంతవరకు చూడలేదు. ఆ అమ్మవారు దయతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. 95 నుంచి 110 సీట్లు వస్తున్నాయి. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అఖండ విజయంతో గెలుస్తున్నారు. మరి వంగవీటి రంగా గారు వాళ్ళ అబ్బాయి తనయుడు చుట్టుపక్కల కూటమి అభ్యర్థులకి సపోర్ట్ చేయడం కూడా జరిగింది. మరి అలాంటి వ్యక్తి కూటమి గెలిచే అవకాశం కూడా అవకాశం ఉంటుంది. ఏమంటే ఒకటి మాత్రం వాస్తవం, వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇవాళ వంగవీటి మోహన్ రంగా గారు కుమారుడు వంగవీటి రాధా గారు ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. అది వారి సొంత అభిప్రాయం, దాంట్లో ఏం తప్పు లేదు. కానీ ఒకటే నేను చెప్పేది, వంగవీటి మోహన్ రంగాన్ని చంపిన ఎవరు చంపారు అన్నది ఒకసారి ఆత్మవిమర్శ పార్టీలో చేరినటువంటి వ్యక్తులు కుటుంబ సభ్యులు వాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి తప్ప ప్రజలకు అందరికీ తెలుసు. ప్రజలందరూ కూడా ఒకటే బాధపడ్డారు. ఓ రోజున చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేసి రాజమండ్రి జైలు వేసినప్పుడు వంగవీటి మోహన్ రంగా గారిని చంపినందుకు ఇవాళ శిక్ష అనిపిస్తున్నాడని చెప్పని ప్రజల్లో కార్మికుల్లో ఉంది. అలాంటి పరిస్థితిలో ఎవరు వెళ్ళినా ఏం చేసినా 4 ఓట్లు పడే పరిస్థితి లేదు. కాపులు కూడా ఎస్సీలు వేశారు, మైనార్టీలు వేశారు, బీసీలు వేశారు, కాపులు వేశారు, వైశాస్ అంటే అందరూ కంప్లీట్ వేశారు. దానివల్ల ఏంటంటే ఓటింగ్ శాతం పెరిగింది. లేడీస్ ఓటింగ్ ఎప్పుడైతే మీకు పడిందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారని చెప్పి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ప్రతి బూత్ దగ్గర మగవాళ్ళు 100 మంది ఉంటే
ఆడవాళ్ళు 200 మంది ఆడవాళ్ళు లైన్లో నిలబడ్డారంటే, కానీ మళ్ళీ మా జగనన్న రావాలి, ఈ పథకాలన్నీ మాకు రావాలి, మా పిల్లల్ని చదివించుకోవాలి, మా పింఛన్లు రావాలి, మా అమ్మ నాన్నలకు రావాలి, మా కాపునేత్రం కావాలి, మా ఆసరా కావాలి అన్నీ. కాబట్టే ఇంట్లో పనులు కూడా మానేసి 7 నుంచి లేడీస్ 200 మంది నుంచుంటే మగవాళ్ళు 100 మంది నుంచున్నారంటే ఆ 200 మందిలో మొత్తం టోటల్గా 180 ఓట్లు పడతాయి. అలాంటి పరిస్థితి నేను అందరిని కూడా ఎంక్వైరీ చేసి సెంట్రల్ నియోజకవర్గంలో అందరు లేడీస్ని అందరిని ఎంక్వైరీ చేసి ఎక్కడమ్మా అంటే రాజీవ్ నగర్ ఏంటమ్మా మా నాన్నగారు మా అమ్మగారు ఫ్యాన్కి వేసారంటే నేను ఫ్యాన్కి వేసానండి. మరి నీ కూతురు నా కూతురు కూడా వేసిందండి. మీ అబ్బాయి అన్న మా అబ్బాయి ఉన్న తెలుగుదేశానికి వేసాడండి. అంటే ఒక ఇంట్లో 4 ఓట్లు పోతే ఫ్యాన్కి 1 ఓటు మాత్రం ఏంటంటే తెలుగుదేశానికి వెళ్ళింది. వాళ్ళు అక్కడ బారుల దగ్గర కూర్చుని అక్కడ కూర్చుని ఇక్కడ కూర్చుని మేము చంద్రబాబుకి వేసాము ఓటు బోండమ్మ వచ్చేస్తున్నాడు ఈ ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఇంట్లో ఉన్న ముసలాం కానీ ముసలోడు కానీ ముసలాయన కానీ ఇద్దరు ఎవరు చెప్పరు మేము పలానా దానికి వేసామని. అలా కూతురు కానీ కోళ్ళ కానీ చెప్పరు. విన్నారా? అక్కడ 4 ఓట్లు ఉంటే ఇక్కడ 1 ఓటు పోతే ఈ ఓటు ప్రచారం తప్ప ఏం లేదు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అఖండ విజయంతో గెలుస్తున్నారు. 4వ తారీఖు ఇంకా మేము ఒకటే చేతున్నా సిమ్ జగన్మోహన్ రెడ్డి గారు సిమ్ చేశారు. దాంట్లో సమస్య 95 నుంచి 110, 115 సీట్లు రావచ్చు నా అంచనా. విన్నారా? దాంట్లో పోయినసారి కూడా నేను చెప్పాను 150 సీట్లు వస్తాయని. ఇక్కడ మీ అనకవట్లని మీటింగ్ పెట్టి చెప్పా. మల్లాది విష్ణు గారు కూడా గెలుస్తున్నారని కూడా చెప్పాను నేను. ఎంపీ ఓడిపోతున్నాడని కూడా నేను చెప్పా. విన్నారా? ఇప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే పరిస్థితి. ఇక్కడ మాత్రం సెంట్రల్ నియోజకవర్గం వెల్లంపల్లి గెలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. 95 నుంచి 115 సీట్లు వస్తున్నాయి. ఇది రాసుకోండి. మళ్ళీ నేను ఆల్రెడీ ఆయన ప్రమాణ స్వీకారం రోజున మళ్ళీ మనందరం కలుద్దాం. దీంట్లో సమస్య లేదు. ఆ అమ్మవారి దీవించింది. ఆ దీవెన ఉండబట్టే ఆడవాళ్ళు ఓటింగ్ ఎక్కువ పడిందో అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు విన్ అయిపోయారు. అది 100% నా రాజకీయ అనుభవంలో చెబుతున్నాను. విన్నారా? లేడీస్ కన్నా జెంట్స్ ఎక్కువ ఉంటే అది తెలుగుదేశానికి లాభం ఉండేది. జెంట్స్ కన్నా ఎక్కువగా లేడీస్ ఓట్లు ఎక్కువ పోలేనని చెప్పాను. అన్ని సర్వేలు చెప్తున్నాయి, అన్ని టీవీలు చెప్తున్నాయి. ఈసారి లేడీస్ ఓట్లు 14 లక్షలు అదనంగా పడ్డాయని చెప్పాను మగవాళ్ళ కన్నా. కనుక 100% జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. దాంట్లో సందేహం